జీవన్ అని చెప్పేసి ఎమ్మెల్యే గారు ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఎలా ప్రజలకు ఎలాంటి మంచి జరగబోతుంది అనుకుంటున్నారు? ఇంతకు ముందు గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు పట్టించుకునే పాపాలు పోలేదు. మరి ప్రకాష్ రెడ్డి అన్న ఎమ్మెల్యే అయిన తర్వాత మరి ఆత్మకూరు నుంచి జలజీవ మిషన్ ద్వారా మరి కక్కలపల్లి కాలనీకి కానీ పాపంపేటకు కానీ వసుధార నగర్కి కానీ మరి చాలా కొన్ని 40 సంవత్సరాల నుంచి కూడా నీటి సమస్య ఉండేది. మరి అన్న ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ప్రజలందరూ చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. మరి అన్నకు కూడా గతంలో కన్నా ఎక్కువ మెజారిటీ ఇచ్చే మా పాపంపేటలో పంచాయతీలో నీళ్ళు ఇస్తే చాలు, మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం మహిళలంతా కూడా నీళ్ళ సమస్యతోనూ. ఇప్పుడు అన్నకి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాము అని ప్రజలతో అంటున్నారు. మన అన్న తీర్చినందుకు ఈ సమస్యని అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేడం, దాదాపుగా 40 ఏళ్ళ నుంచి ఈ నీటి సమస్య ఉందనుకుంటున్నారు. ఆత్మకూరు నుంచి పాపంపేట వరకు కూడా ఇలాంటి సమస్య తీరనుంది అనుకుంటున్నారా? ప్రజలకు ఇది తప్పకుండా తీరుతుంది? తప్పకుండా తీరుతుంది. ఇంత ముందు ప్రభుత్వాలు పట్టించుకోలేదు. మరి అన్న ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఈ మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇంకా ఎన్నో చేయాల అని అభివృద్ధి కార్యక్రమాలు అన్న గెలిపించుకుంటామని అంటున్నారు ప్రజలంతా కూడా. మళ్ళీ ప్రతిపక్షాలు కూడా దాదాపు 4 ఏళ్ళు అయిపోయింది, కానీ ఎలక్షన్స్ వస్తున్నాయన్న 1 మంత్ ముందే ఇలాంటివి చేపడుతున్నారు కార్యక్రమాలు అని చెప్పేసి కూడా అంటున్నారు కదా. అట్లేం లేదు, ముందు నుంచి అన్న అనుకుంటున్నాడు, మాట ఇచ్చినాడు. ఇంతకుముందు ఎలక్షన్లప్పుడు కూడా మీకు ఈ ఇంట్లో మంచినీళ్ళు ఇచ్చి నేను మళ్ళీ ఓటు అడుగుతానని కూడా చెప్పినాడు. ఇలాంటి ఎన్నో మంచి పనులు చేస్తున్నా కూడా ప్రతిపక్షాలు ఎందుకని ఆరోపిస్తున్నాయి అనుకుంటారు మేడం? వాళ్ళు చేయలేకోకుండా కానీ ఊరిని చెప్పుకుంటా అంటారు, కానీ కొంచెం గోరంతా చేసి కొండంత చేస్తూ అంటారు వాళ్ళు. అవన్నీ ఏం కాదు, మా అన్న చేసినట్టువే చెప్తా అంటాడు, చేసి చూపించినాడు కూడా. ఇప్పుడు ప్రజల్లో ఎలాంటి ఆదరణ కానీ స్పందన కానీ ఎలా ఉంది మేడం? ఇప్పుడు స్పందన అయితే ప్రజల్లో బాగుంది, భారీ మెజారిటీ ఇస్తారు. మా అన్న మంత్రిని కూడా చేసుకుంటామని కూడా చెప్తున్నాయి. ఈరోజు అని చెప్పేసి ఎమ్మెల్యే గారు ప్రోగ్రామ్ కూడా చేపడుతున్నారు. ఈ కార్యక్రమం వల్ల ప్రజలకు ఎంతవరకు మేలు జరుగుతుంది అనుకుంటున్నారు? ఈరోజు ఈ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమము. ఎందుకంటే గతంలో మేము 2019లో అన్న ఎమ్మెల్యేగా గెలిస్తేనే ఎలక్షన్ ముందరే మాట ఇచ్చినాడు. గెలిచిన వెంటనే మన కోటర్స్ దగ్గర భూమి పూజ కూడా చేశాము, పైప్ లైన్ కనెక్షన్ ఇచ్చినాము. కానీ మా అధికార పార్టీలోనే మా అనంతపురం ఎమ్మెల్యే, అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు దాన్ని అడ్డుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా మేము ఎక్కడే కానీ తగ్గకోకుండా మన ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అన్న గారు జలజీవన కింద 96 కోట్ల రూపాయలని శాంక్షన్ చేయించుకొని ఆత్మకూరు నుండి పాపంపేట వరకు పైప్ లైన్ ఇస్తూ రూరల్ మండలంలో 3-4 పంచాయతీలకు ఎక్కడే కానీ నీళ్ళు కొరత లేకోకుండా నీళ్ళని ఇచ్చే బాధ్యతగా అన్న తీసుకున్నాడు. అదేవిధంగా ఈరోజు మా పాపంపేట పంచాయతీలో దాదాపు 8,000 నుండి 10,000 పైచీలకు కుటుంబాలు ఉన్నాయి. ప్రతి ఇంటికి నీళ్ళ కనెక్షన్ ఇచ్చేదనేది కార్యక్రమం అనేది జరుగుతుంది. అదేవిధంగా గత ప్రభుత్వంలో వాళ్ళు ఏమీ కానీ చేయలేదు. అదేవిధంగా వాళ్ళు మా ఎమ్మెల్యే గారిని చూసుకుంటే పేరూరు డ్యామ్ దగ్గర నుండి పాపంపేటకు నీళ్ళు ఇచ్చేంతవరకు అంతా నీట్గా చేస్తున్నాడు, క్లీన్గా చేస్తున్నాడు. ఈ తర్వాత వచ్చే 2024 జనరల్ ఎలక్షన్స్లో కూడా మా ఎమ్మెల్యే గారిని అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించుకుంటాము. అదేవిధంగా మంత్రిని కూడా చేసుకుంటాము. ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేస్తామని కూడా తెలియజేస్తున్నాము. దీన్ని ఎంతమంది అడ్డుపడినా ఏమి చేసినా వాళ్ళ చేత కూడా కాదు. అదేవిధంగా మేము ప్రతి ఇంటికి నీళ్ళు తీసుకొని పోతాము. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న ఆ రోజు మాజీ మంత్రిగా ఉన్న పరిటాల సునీత కూడా ఏమి చేయలేకపోయినారు. ఆ తర్వాత కూడా 2019లో పరిటాల శ్రీరామ్ కూడా నిలబడినాడు. పరిటాల శ్రీరామ్కి ఏ గతి పట్టిందో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎవరైతే 2024లో రాప్తాడు నియోజకవర్గంకి నిలబడతారో వాళ్ళకి ఈసారి ఖచ్చితంగా గంటాపదంగా చెప్తున్నాము, వాళ్ళకి డిపాజిట్లు కూడా గల్లంతయ్యే పరిస్థితి వస్తుంది అని కూడా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారిని మేము అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించుకోబోతున్నాము. ఆ రోజు నీళ్ళు ఇస్తామని ఆ రోజు విద్యారణ్య నగర్లో ఆ రోజు మా ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అన్న గారు మాట ఇచ్చినారు. అదే మాట ప్రకారమే ఈరోజు మేము ఎలక్షన్లకు ముందరగానే నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాము. అదేవిధంగా అన్ని సంక్షేమ పథకాలు కూడా అందుతున్నాయి. మా ఎమ్మెల్యే గారిపైన ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో అవన్నీ అవాస్తవాలు. ఆయన నిరంతరం ప్రజల కోసం
ప్రజల్లోనే తిరుగుతూ ఆయన ఫారిన్లో ఉద్యోగం చేస్తున్నాడు. నెలకి 5 లక్షలు సంపాదించుకుంటే శక్తి ఉన్నా కానీ ఆయన అన్నీ వదిలేసి ఆయన సర్వము జనాల కోసం దారబోసినాడు. ఎన్నో దాదాపు 2 ఎలక్షన్లు ఓడిపోయి అదే ధైర్యంతో మళ్ళీ ముందుకు వచ్చి మళ్ళీ 19లో గెలిచినాడు. అదేవిధంగా మేము 2024లో కూడా అదే మెజార్టీతో గెలిపించుకొని పోతామని కూడా పాపంపేట ప్రజల తరపున, రాప్తాడు నియోజకవర్గం ప్రజల తరపున తెలియజేసుకుంటున్నాను. దాదాపు 40 ఏళ్ళ నుంచి ఈ నీటి సమస్య ఉంది స్వామి. మళ్ళీ ఈ పరిష్కారం వల్ల ఏమైనా పరిష్కారం ఉందంటారా? 100% పరిష్కారం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు మేమేమో బూటాకార్ మాటలు ఏం చెప్పలేదు, మేము అన్ని నిజాలే చెప్తున్నాము. ఈరోజు అందరూ కళ్ళ ఎదురుగ్గే ప్రజల కళ్ళ ఎదురుగ్గే నిధులు శాంక్షన్ చేయించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పైప్ లైన్లు వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు భూమి పూజ కూడా చేస్తున్నాము. దాదాపు ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లోపు నీళ్లు కూడా ప్రతి ఇంటికి వెళ్తాయని కూడా మేము తెలియజేసుకుంటున్నాము. మేము నీళ్ళు ఇస్తేనే ఎలక్షన్లకి ఓటు అడిగే కూడా పోతామని ఆ ధైర్యంతో చెప్తున్నాము. మా నాయకుడు ఎవరంటే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అని చెప్పుకుంటే ధైర్యం కూడా మాకుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాదాపు ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుందని మీరు అనుకుంటున్నారు సార్? దాదాపు మేము ఎలక్షన్ కోడ్ వచ్చే లోపల ఈ పనిని అంతా కంప్లీట్ చేసుకోగలమని తెలియజేస్తున్నాం. ఇది ఓన్లీ ఎలక్షన్ స్టంట్గానే ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు, ఒక జస్టిస్ షో అని చెప్పి కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు ప్రతిపక్షాలు అనేటివి వాళ్ళకేం పని లేదు, వాళ్ళు చేయలేదు. గతంలో ప్రజలు కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చినారు. వాళ్ళ బూటాకారం మాటలు, వాళ్ళు నిజంగా ఎట్లా అంటే బఫూన్లు మాదిరిగా అనమాట. ఏదో ఎలక్షన్ వాళ్ళు ఎలక్షన్ స్టంట్స్ చేస్తున్నారు. ఎలక్షన్ వచ్చింది కదా అని చెప్పి ఈ 4.5 సంవత్సరం ఎక్కడ పోయినారు మీరంతా అని నేను కూడా ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ఏదో వచ్చి మేకప్ అయ్యి మేమంతా తిరుగుతున్నాము, ఆడు చేస్తున్నాము, ఇది చేస్తున్నాము అంటే మేము కాదు ఎలక్షన్ స్టంట్ చేస్తున్నాము, వాళ్ళు ఎలక్షన్ స్టంట్ చేస్తున్నాము. గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా 2017 నుండే మా ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అన్న గారు ప్రజల్లోకి వచ్చి ఆ రోజు ఏవైతే నవరత్నాలు అమలు చేశామో ఆ నవరత్నాలను అంటూ చెప్పుకుంటూ ప్రతి పంచాయతీలో ప్రతి గడప తొక్కినాము. ఈరోజు వాళ్ళకి ఆ గడప తొక్కే ధైర్యం కూడా లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రజల్లో ఎలాంటి ఆదరణ ఉంది స్వామి ఇలాంటి మంచి పనులు చేయడం వల్ల? మా ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారికి ప్రజల్లో చాలా మంచి పేరు ఉంది. ఎందుకంటే ఏదైతే చెప్తాడో అదే చేస్తానని కూడా చెప్తున్నాడు. వాళ్ళ కుటుంబానికి మంచి పేరుంది కూడా అని కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఏదైతే మేము చేస్తామో, ఏదైతే చేయగలమో అదే వాస్తవాలన్నీ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాను. ఈ జలజీవన్ ప్రోగ్రామ్ జరుగుతుంది, ఎలా జరగబోతుంది, ఏంటి అసలు? నిజంగా ఈరోజు మాకు గర్వించదగ్గ విషయం ఈరోజు. ఎందుకంటే దాదాపు 20-30 ఏళ్ళ నుంచి పాపంపేట గ్రామం కానీ రూరల్ మండలంలో చాలా ఇబ్బందికి గురవుతున్నారు నీళ్లు లేక పేద ప్రజలకి. ఈరోజు మా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్న అవకాశం కల్పించి ఆయన ఏదో పోరాడి దాదాపు 97 కోట్లతో ఆత్మకూరు నుంచి కురుగుంట, కామారపల్లి, చిన్నంపల్లి, కురుగుంట మరియు వచ్చేసి పాపంపేట, అక్కంపల్లి, ఎన్ఆర్ కాలనీ, సిండికేట్ నగర్ మీదుగా అన్ని ఈ పక్కన ఉండే పల్లెల మొత్తానికి దాదాపు 97 కోట్లతో మా ఎమ్మెల్యే గారు ఈరోజు వాటర్ తీసుకురావడం జరుగుతుంది. దానికి సంబంధించి ఈరోజు భూమి పూజ కూడా కార్యక్రమం. ప్రజలు అనుకున్నట్లుగానే ఇదంతా అందరికీ బాగా జరుగుతున్నారు. ఖచ్చితంగా అందరూ బాగా జరుగుతుంది. ఆయన ఎలక్షన్ 2019లో నేను నీళ్ళు తీసుకొస్తా అన్నాడు. ఖచ్చితంగా ఎలక్షన్కి పోయే లోపలే నీళ్లు తీసుకొచ్చి కొలాయి కూడా తిప్పుతాం. ప్రతి ఇంటికి గడపకి ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు కొలాయి తిప్పుతాం అనేది. నీటి సమస్య అయితే తీరనుందంటారు. నీటి సమస్య దాదాపు ఇంకా కొన్ని దశాబ్దాల నుంచి నీటి వెద్దడి ఉండేది. కక్కలపల్లి క్వార్టర్స్ కానీ పాపంపేట కానీ చాలా బాధపడేవాళ్ళు ప్రజలు. ఈరోజు అవకాశం మా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి అతనికి నీరాజనం పలికే విధంగా చేసుకుంటున్నాడు. మరి ఇది కేవలం ఎలక్షన్ స్టంటే అని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు అంటున్నాయి కదా సార్. మళ్ళీ ఎలక్షన్ స్టంటే అని అంటే అది తప్పది. ఎలక్షన్ స్టంట్ అంటే ఆయనకి ఏం అవసరం? ఇప్పుడు ఎక్కడో ఉండేది ఈరోజు తీసుకొచ్చి ఇప్పుడు దాదాపు జలజీవన్ మిషన్ కింద ఈరోజు 97 కోట్లు ఆత్మకూరు ఇవన్నీ ఈ పరిసరాల పల్లెలకు కూడా ఆయనకి ఎలక్షన్స్ అంటే ఆయన 2019లో మాట ఇచ్చినాడు కాబట్టి ఈరోజు 2023కి మేము చేస్తున్నాం. ఎలక్షన్స్ అంటేనే అదే పనిగా కొంతమంది ఆల్రెడీ ఎలక్షన్ గెలిచిన తర్వాతనే మేము పైప్ లైన్ కూడా స్టార్ట్ చేసి బల్లార్ రోడ్ నుంచి తీసుకురావాలని చూసినాము. అక్కడ కొంతమంది అధికారులు కానీ కొంతమంది సరిపోని నాయకులు కానీ అది అడ్డుకున్నారు అదే పనిగా. ఇప్పుడు అది మా ఎమ్మెల్యే గారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్న గారు
సీఎం గారి దగ్గరికి వెళ్ళి మాకు ఖచ్చితంగా కావాలని చెప్పేసి పిఏబిఆర్ ద్వారా ఆత్మకూరు నుంచి పైప్ లైన్ తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఇలాంటివి ఎన్నో చేయబోతున్నారు ఆయన కూడా. మరి ప్రజల్లో ఎలాంటి స్పందన ఉందనుకో? ప్రజల్లో భారీ స్పందన ఉంది. మా రూరల్ మండలం నుంచి దాదాపు ఈసారి 16,000 మెజార్టీ ఇస్తామని మేము ఘంటాపథంగా చెప్తున్నాం.